లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడు. స్పీకర్ సార్, కొంతమంది ఎన్ఆర్ఐస్కి ప్రజాస్వామిక స్ఫూర్తి అర్థము అవగాహన కాదు. మనం ప్రయత్నం చేసినా కూడా వారు తెలుసుకునే ప్రయత్నం చేయరు. ప్రజాస్వామ్యంలో 49కి 0 వాల్యూ ఉంటుంది, 51కి 100% వాల్యూ ఉంటుంది. ఎందుకంటే 51% ఓట్లు, 51% నెంబర్ ఉన్న వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. 49% ఉన్నవాళ్ళు ప్రతిపక్షంగా కూర్చొని ప్రభుత్వం తీసుకునే పరిపాలనలో నిర్ణయాలను, శాసనాలను సహేతుకంగా విశ్లేషించి సలహాలు సూచనలు ఇస్తారు. సలహాలు సూచనలు ఒకవేళ ప్రభుత్వము పెడచెవిన పెడితే నిరసనలు, ధర్నాలు, రాస్తారోకలు చేస్తారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలు చేసిన కూడా సందర్భాలు ఉన్నాయి. ఆ స్పిరిట్ను తీసుకోవాలి తప్ప వాళ్ళు 64 ఉన్నారు, మేము 39 మంది ఉన్నాం, మేము అచ్చోసిన ఆంబోతుల్లాగా ఉన్నాం, మేము పోడియంలోకి వచ్చి కుస్తీలు కొట్లాడతాం, ఈ రకమైన భాష వారి గౌరవానికి కానీ ఈ సభను నడిపించుకోవడానికి కానీ సహకరించదు. రెండవ అంశం, పదే పదే గత పాలన గురించి, గత ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నాను. సరే, వారు ఏం మాట్లాడతారో మొత్తం విన్నాక రిప్లై చేద్దాం అనుకున్నాను. కాకపోతే నా రిప్లై కోసం వారు తహతహలాడుతున్నారు. గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. సింగిల్ విండో డైరెక్టర్గా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి ఓడిపోయిందే చంద్రశేఖరరావు. గత పాలనలో ఎంపీగా గెలిపించిందే కాంగ్రెస్ పార్టీ. గత పాలనలో షిప్పింగ్ మినిస్టర్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అంతెందుకు, ఇక్కడ సభ్యుడు ఉన్నాడు, వారు కూడా వారి కుటుంబ సభ్యులే. ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నిక చేయడానికి సహకరించిందే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వాళ్ళు ఏ పేరైతే వినోద్ అనుకుంటున్నారో ఆ రాజశేఖర రెడ్డి గారే ఆ మంత్రివర్గంలోనే గత ఆర్థిక శాఖ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పదవి లేకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినారు. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వమే దేశానికి బలమైన నాయకత్వం అని అందులో పనిచేసింది. మూడవది, పోతిరెడ్డిపాడు పొక్క పెద్దది చేసినప్పుడు కీర్తిశేషులు నాయన్ నరసింహారెడ్డి గారు కడప జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్. ఆ రోజు కొట్లాడింది పోతిరెడ్డిపాడు మీద కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి గారు. పోతిరెడ్డిపాడు పొక్క పెద్దది చేసినప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు ప్రాణత్యాగాలు చేస్తామని ఎవరు కొట్లాడలే, ఎవరు మాట్లాడలే. సొంత పార్టీ, సొంత ప్రభుత్వం ఉన్న తెలంగాణ ప్రజల హక్కులను భంగం కలిగించొద్దు, కృష్ణానది జలాలలో మా వాటా మాకు ఉండాలి, మా వాటాను ఎవరు తీసుకెళ్ళినా మేము ఒప్పుకోమని కొట్లాడింది ఆనాటి నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు మాట్లాడినారు తప్ప వీళ్ళు కాదు. కాబట్టి ఈరోజు వీళ్ళందరూ ఏ పాలకుల గురించి మాట్లాడుతున్నారో ఆ పాలకులు ఇప్పుడు మాట్లాడుతున్న పెద్దలు ఎట్లెమ్మెల్యేనరు? వాళ్ళ తండ్రి గారి గురువైన చంద్రబాబు నాయుడు గారి పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ మద్దతుతో ఆ కండువ కప్పుకొని సిరిసిల్లలో కష్టపడి పనిచేసి నిర్మించుకున్న చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు కేకే మహేందర్ రెడ్డి అక్కడ పార్టీని నిర్మించుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో ముందు భాగం నుండి నిలబడి కొట్లాడితే ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలయబుల్ ఇండియన్ కింద మేనేజ్మెంట్ కోటాలో ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకొని అక్కడ ఆ కేకే మహేందర్ రెడ్డి గారిని అన్యాయం చేసి ఈరోజు ఇక్కడికి వచ్చిర్రు. తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి ఆ సమావేశాలు అనేది వాడివేడిగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలపైన ఎన్ఆర్ఎస్ అలాగే బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు, బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి.
సో రేవంత్ రెడ్డి ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళు మేనేజ్మెంట్ కోటాలో వచ్చారు, వాళ్ళు నాన్ రిలేబుల్ వచ్చి ఓట్లు వేసి వెళ్ళిపోతూ ఉంటారని ఒక చిన్న కామెంట్ చేశారు. దీనిపైన ఎన్ఆర్ఐస్ అంటే అసలు రేవంత్ రెడ్డికి గౌరవం లేదా, ఇలా ఎలా చెప్తారు అంటూ ప్రతిపక్షాలు కావచ్చు లేదంటే కొంతమంది ఎన్ఆర్ఐస్ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు యూకే అక్కడ నంగి బాచిరెడ్డి గారు అక్కడ యూకేలో ఉన్నారు. తను ఒక ఎన్ఆర్ఐ, తను ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి తను ఎలా స్పందిస్తున్నారు అనేది కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో. సో రీసెంట్గా జస్ట్ 2-3 గంటల ముందే రేవంత్ రెడ్డి ఎన్ఆర్ఐస్కి సంబంధించి ఒక వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు నాన్ రిలేబుల్ వచ్చి ఓట్లు వేసిపోతూ ఉంటారు మేనేజ్మెంట్ కోటాలో అని. దీనిపైన మీరేం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈరోజు మాట్లాడింది ఏంటంటే నాన్ రిలేబుల్ ఇండియన్ అంటే ఎన్ఆర్ఐ కోటలో టికెట్ తెచ్చుకొని గెలిచి ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు అని చెప్పి అప్పుడున్న 2009 ఎలక్షన్స్ టైంలో సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ నుంచి కేటీఆర్ గారు ఎన్ఆర్ఐ కోటలో టికెట్ తెచ్చుకొని గెలిచి ఈరోజు ఇక్కడ మీరు అడుగుపెట్టిరని చెప్పి మాట్లాడినది తప్ప ఎన్ఆర్ఐల గురించి ఉద్దేశించి మాట్లాడింది కాదు. అది మీరు ఫస్ట్ తెలుసుకోండి. అది ఎన్ఆర్ఐలను ఉద్దేశించి మాట్లాడింది కాదు. ఎన్ఆర్ఐలకు కాంగ్రెస్ ఎప్పుడు పెద్దపీట వేస్తుంది. గతంలో కూడా మనకు గల్ఫ్ ఎన్ఆర్ఐ సెల్ కార్పొరేషన్ అంటే గల్ఫ్లో కార్పొరేషన్ లాస్ట్ టైం 2018 ఎలక్షన్లో గల్ఫ్ కార్పొరేషన్ 500 కోట్లతోటి కేటాయించిన ప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికైనా ఎన్ఆర్ఐలకు పెద్దపీట వేస్తుంది. ఇప్పుడు అంటే అంతకుముందు ప్రభుత్వం కేసీఆర్ గారు గల్ఫ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము అది ఇదని చెప్పారు. ఇప్పటివరకు గల్ఫ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. అయితే ఇప్పుడు 2018 లాస్ట్ టైం గల్ఫ్ దుబాయ్లో మేనిఫెస్టో రిలీజ్ చేసిన 500 కోట్లతోటి. సో ఇప్పుడు ఈ గల్ఫ్లో ఉన్న ఎన్ఆర్ఐస్కి కానీ మొత్తం ఓవరాల్గా ఎన్ఆర్ఐస్ కార్పొరేషన్ పెడుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్. సో డెఫినెట్గా వాళ్ళు మంచి చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ఆర్ఐలకు అనేది ఒక మంచి పెద్దపీట ఉంటుందని చెప్పి అంటున్నాం అంతే. ఓకే, అంటే బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారంటే ఎన్ఆర్ఐస్కి పెద్దపీట వేసేది మేమే, కాంగ్రెస్ వాళ్ళు ఎలాగో ఇండైరెక్ట్గా చెప్పేశారు వాళ్ళు మేనేజ్మెంట్ కోటా వస్తుంటారు పోతుంటారు ఓట్లు వేసి వెళ్ళిపోతుంటారని. మరి దీనికేం చెప్తారు? 10 సంవత్సరాలు ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు ఏం పెద్దపీట వేసారు ఎన్ఆర్ఐలకి, ఏం కార్పొరేషన్ పెట్టిర్రు తెలుసా? ఏం పెట్టలే కదా. పెడతామన్నారు, పెట్టలేదు. ఇప్పటివరకు కేసీఆర్ గారు కార్పొరేషన్ పెడతా అన్నారు, గల్ఫ్ కార్పొరేషన్ ఇప్పటివరకు పెట్టలే కదా. అంటే కొంతమంది ఎన్ఆర్ఐస్ దీన్ని ఇంకొకలాగా మిస్అండర్స్టాండ్ చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. వాళ్ళకేం చెప్తారు? దేని గురించి మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు? ఇలా కాంగ్రెస్కి సంబంధించి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు కదా, ఓకే మీరు అర్థం చేసుకున్నారు చెప్పారు, బట్ కొంతమంది ఉంటారు కదా వాళ్ళకేం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించింది ఈరోజు ఓన్లీ సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ ఎన్ఆర్ఐ కోటలో కేటీఆర్ గారు టికెట్ తెచ్చుకొని పోటీ చేసి ఈరోజు ఎన్ఆర్ఐ కోటలో వచ్చిన వ్యక్తి మీరు అని చెప్పి కేటీఆర్ గారిని విమర్శించారు. అంటే అక్కడ కేటీఆర్ గారికే వర్తిస్తుంది. మేబీ ఇది కరెక్ట్. వాస్తవానికి కూడా కేటీఆర్ నాన్ రిలేబుల్ ఇండియన్ అంటే ఆయన యూఎస్కే సెట్ అవుతాడు, ఇండియాకి ఏం సెట్ కాడు. ఇండియాలో చేసేది ఏం లేదు కేటీఆర్. దీన్ని ఎన్ఆర్ఐస్ కూడా ఎవరు తప్పుగా భావించొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అందరికీ. అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా అండ్ ఆల్సో అందరికి కూడా అర్థం చేసుకుంటారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఎటువంటివి అనేసి. అంతే తప్ప ఎన్ఆర్ఐస్ని ఉద్దేశించి వాళ్ళు ఏం తప్పుగా మాట్లాడలేదు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇదండి. సో ఎన్ఆర్ఐస్ కూడా ఎవరు కూడా దీన్ని తప్పుగా తీసుకోకండి. సో ఎన్ఆర్ఐస్కి ఎప్పుడు పెద్దపీట కాంగ్రెసే వేస్తుంది. సో బీఆర్ఎస్ కావచ్చు లేదంటే ప్రతిపక్షాలు దాన్ని ఒక రాజకీయ కోణంలాగా చూస్తూ ఉంటారనేది ఎన్ఆర్ఐస్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో స్వప్నిక, పబ్లిక్ కోర్ట్ నుంచి.